నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగా భవానీ కళ్యాణ మహోత్సవ వేడుకలు. సిరిసిల్ల పట్టణంలో కొనసాగుతున్న జయబాబు జై సంవిధానం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. భక్తులతో కిక్కిరిసిన రాజధాని క్షేత్రం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో అలాట్మెంట్ పత్రాలను పొందిన వారు త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. వీర్నపల్లి మండలంలో కలెక్టర్ శుక్రవారం పర్యటించారు. ముందుగా వీర్నపల్లిలో 40 లక్షల నిధులతో స్వశక్తి భవన నిర్మాణానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన చేసిన అనంతరం కలెక్టర్ లాల్ సింగ్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గ్రౌండింగ్ పూర్తయి పనులు మొదలుపెట్టిన వారి నిర్మాణాలను పరిశీలించారు. అలాట్మెంట్ ఆర్డర్ పొందిన వారందరూ కూడా త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని, ప్రభుత్వం 4 విడతల్లో అందించే 5 లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నిర్మాణాలను చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం 107 ఇండ్లకు అలాట్మెంట్ ఇవ్వగా ఇప్పటిదాకా 20 గ్రౌండింగ్ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంటగదిలో సరుకులు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నారా, నాణ్యత ఎలా ఉందని తదితర అంశాలపై ఆదేశారు. మండల కేంద్రంలో పిఎస్సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్ సిబ్బంది లిస్టులను పరిశీలించారు. వ్యాక్సిన్ల గడువు తేదీని తనిఖీ చేశారు. ప్రభుత్వం వైద్య సేవలను అందరికీ అవగాహన కల్పించాలని, ఇక సర్కార్ దవాఖానాల్లోనే ప్రసవాలు జరిగేలా గర్భిణీలకు అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, డిఆర్డీఓ శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి రామదాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ప్రజాప్రతినిధులు కేకే మహేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రామ్లా నాయక్, సెస్ డైరెక్టర్ మల్లేష్ యాదవ్, తహసీల్దార్ మక్తబ్ పాషా, ఎంపీడీఓ అబ్దుల్ వాజిద్ తదితరులు పాల్గొన్నారు.
ఓం నమస్తుభ్యాయ నమో నారాయణ హరి ఓం అనంతరో ఓం నమో నమో ఓం నమస్తు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా గంగా భవానీ కళ్యాణ మహోత్సవం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను మండల కేంద్రంలోని పురవీధుల గుండా ఊరేగిస్తూ ఆలయానికి విగ్రహాలను తీసుకొచ్చారు. ఉదయం శుద్ధి పుణ్యవచనం, గంగాభవాని కళ్యాణం, గణపతి హోమం, వాస్తు హోమం, నవగ్రహ హోమం, గంగాభవాని మూలమంత్రం హోమాలు, వేద బ్రాహ్మణుడు వేద మంత్రోచ్చరణ నడుమ అంగరంగ వైభవంగా కనుల పండుగ నిర్వహించారు. మహోత్సవానికి ఫిషరీస్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామస్తుల భక్తులు పాల్గొన్నారు. కూడా తంగళ్లపల్లి గ్రామంలోని నది మాలేరు నది తీరాటువంటి గంగాభవాని కళ్యాణ మహోత్సవం బహుళ పంచమి చైత్ర బహుళ పంచమి నాడు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భక్తులందరూ ఐక్యంగా పాల్గొంటున్నారు, మరి ఆ గంగాపుత్ర కులదైవమైనటువంటి గంగాభవాని కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర సిరిసిల్ల పట్టణంలోని 39వ వార్డులో అశోక్ నగర్ వద్ద గల అశోక్ చక్రం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. అలాగే 39వ వార్డు సర్దార్ నగర్ మెయిన్ రోడ్డు నుండి నేతన్న చౌక్ వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. రాజ్యాంగాన్ని సవరించాలని చేస్తున్న కుట్రను ప్రజలకు వివరించేందుకే రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించడం జరుగుతోందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకే పాదయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గడ్డెం నర్సయ్య, గుండ్లపల్లి గౌతమ్, బొప్ప దేవయ్య, దుబల వెంకటేశం తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అన్యాయాలను ప్రశ్నించడానికై ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఇది. కులాల మధ్యలో, మతాల మధ్యలో, మనుషుల మధ్యలో విభేదాలను సృష్టిస్తూ మన దేశాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మేము సైనికుల్లో పోరాడతామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మేమందరం కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భారత్ జోడో అనే యాత్రను తీసుకున్నటువంటి మా రాహుల్ గాంధీకి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ప్రకాష్ అన్న గారికి, నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. 39 వార్డులో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర జరుపుకుంటూ ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా పాదయాత్ర చేపట్టినటువంటి సందర్భంగా ఈరోజు ఏదైతే రాజ్యాంగంపై జరుగుతున్నటువంటి భావజాలాన్ని కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం రుద్దుతున్నటువంటి పరిస్థితులలో దాన్ని రూపుమాపడం కొరగని ఒక గ్రామాన పట్టణాల మొత్తం దేశం యావత్తు ఈ యొక్క జై బాబు జై భీమ్ జై సంవిధానం అనేటువంటి ఇది తీసుకొని ప్రజలలోకి పోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన యొక్క కాంగ్రెస్ సోదరులంతా ఏకంగా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసుకుంటూ ఈ రోజు మనం చేస్తున్నటువంటి పాదయాత్ర సందర్భంగా ఈ పాదయాత్రలు విజయవంతమవుతున్నాయన్న ఉద్దేశంతో మోడీ గారు మొన్న మా అగ్రనాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి పైన, అలాగే రాహుల్ గాంధీ గారి పైన ఈడీ కేసులు పెట్టించడము చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఇప్పటికైనా మీరు ఇటువంటి మానుకొని మన కాంగ్రెస్ మీరు చిన్న చేయకుండా ప్రయత్నించాలని చెప్పి కోరుతాము. భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా చేపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ గారి అధ్యక్షతన పాదయాత్ర సిరిసిల్ల పట్టణంలో రోజు కొనసాగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ మన అశోక్ నగర్ మరియు అంబికా నగర్ ఈ వార్డుల్లో పాదయాత్ర కొనసాగింది. ఇప్పుడే సోదరులు రాజ్యాంగ పరిరక్షణ కోసం చెప్పినటువంటి విషయాలు
ఏదైతే ఈ దేశంలో ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వంగా కొనసాగుతున్నటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కూలి చేయాలనేటువంటి ఒక కుటిల బుద్ధితో, కుటిల ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నాటకాలన్నీ కూడా వారి ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. ఆ భారతదేశానికి మరి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి బాపూజీ ఆదర్శాన్ని తీసుకొని మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగ రచయిత గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం ద్వారా ప్రసాదించినటువంటి హక్కులన్నీ కాపాడుకుంటూ ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ప్రజల లోపల, నేటి యువతరం లోపల అవగాహన కలిగించడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. సోదరులారా, ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దేశంలో విచ్ఛిన్నాన్ని సృష్టించాలి, దేశంలో అలజడులు సృష్టించాలి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తూ ఉంది. దీనికి చెక్కు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా అన్ని మతాలు, అన్ని కులాలు ఏ విధంగానైతే ఐకమత్యంగా ఉన్నాయో భారతదేశంలో, మరి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు మనమంతా ఒకటే, భారతీయులమంతా ఒకటే అయినటువంటి ఏదైతే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి విధానాన్ని అదే విధంగా ఇంకా బలోపేతం చేయడానికి మనం అందరం కృషి చేయాలి. తర్వాత ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి వారి యొక్క సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి నేతృత్వంలో అనతి కాలంలోనే 15 మాసాల్లోనే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలతో, చారిత్రాత్మకమైనటువంటి ఒక విధానాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ అనేక కార్యక్రమాలు మరి మన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే మహిళా సోదరి మనందరికీ ఉచిత బస్ అయితేనేమి, ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ పథకం కలిగించి అదే ప్రకారంగా 500 రూపాయలకే సిలిండర్, తర్వాత 200 యూనిట్ల కరెంటు ఉచితం. అదే ప్రకారంగా ఇటీవల కాలంలోనే మనకు ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి 42% బీసీ రిజర్వేషన్లు దేశంలోనే రాష్ట్రం చేయనటువంటి విధంగా ధైర్యం చేసి, సాహసోపేతమైన నిర్ణయం చేసి, జనగణన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మా బీసీల జనాభా ఎంత ఉంది ఏంటని లెక్క తీసి మేమెంతో మాకంతా అనేటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచన, వారి యొక్క స్లోగన్తో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేబినెట్ అంతా కూడా మరి కులగణన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా 42% రిజర్వేషన్ల ప్రక్రియ మరి అసెంబ్లీలో ఆమోదం చేసినటువంటి విషయం చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల కోసం 30 సంవత్సరాలుగా మరి మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో వెనువడ రాజన్న ఆలయ క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. శుక్రవారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో సందడిగా కనిపించింది. వేకువజామునే ధర్మగుండంలో స్నానమాచరించిన భక్తులు రాజన్నకు ప్రీతిపదమైన కోడేలను కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాజన్నను దర్శించుకుని తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ చర్చిలలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదరుడుగా నిర్వహించారు. దేవుని వాక్యాలను పాడుతూ సందడి చేశారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనల ద్వారా యేసు ప్రభువును క్రైస్తవ సోదరులు స్మరించుకున్నారు. క్రైస్తవుల కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగ నిరతిని చర్చించుకున్నారు. కార్యక్రమంలో పాస్టర్లు, క్రీస్తు భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు వెల్లడించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర స్థాయి సమావేశం పోస్టును ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు కోరారు. ప్రతి ఉద్యమానికి 200 గజాల స్థలంతో పాటు ప్రతి నెల 25,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21 నిర్వహించే రాష్ట్ర స్థాయి తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గౌరవ సలహాదారులు అకునూరి శంకరయ్య, కందుకూరి రామగౌడ్, వెంగళ లక్ష్మణ్, బింగి ఇజగిరి, మండల రమణ, పొరండ్ల రమేష్, వేముల చెన్నయ్య, వెంగళ వెంకటేశం, వెంగళ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే ఉద్యమకాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే ఉద్యమకాల ఐక్యత, ఉద్యమకాల ఐక్యత. జై తెలంగాణ, తెలంగాణ ఉద్యమకాల ఐక్యత. తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే, తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే. ఉద్యమకారులకు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి మేము రోజు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనకందరికీ తెలుసు, ప్రభుత్వం అధికారం రాకముందు మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తామని, ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, ఉద్యమకారులకు ఒక పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి మరి అధికారంలోకి రావడం జరిగింది. మరి ఉద్యమకారుల సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఈ అంశం చేర్చడానికి ఉద్యమకారుల ఫోరం మరి కృషి చేసిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఉద్యమకారుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తూ ఉంది. వారికి అండగా నిలుస్తూ వారికి న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చేందుకు ఉద్యమకారుల ఫోరం మరి మొన్నటికి మొన్న కూడా అన్ని జిల్లాలు కూడా చైతన్య యాత్ర ద్వారా మరి ఉద్యమకారులను కలుసుకుంటూ వారి హక్కులను కాపాడాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. మరి మేము కూడా చెప్పదలుచుకున్నాం, మరి ఈరోజు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అధికారంలో ఆ చైర్లో ఉన్నారంటే తెలంగాణ ఉద్యమకారుల యొక్క కృషి ఫలితంగానే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మరి ఉద్యమకారుల శ్రమను, మరి వారి యొక్క ఉద్యమం ద్వారానే ఈ రాష్ట్రం సిద్ధించిందనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి 250 గజాలతో పాటు మరి ప్రతి నెల కూడా 25,000 రూపాయల పెన్షన్ విధానాన్ని కూడా మరి అమలు చేయాలని, అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డుకు మరి కోట్ల రూపాయలు వెచ్చించి వారికి న్యాయం చేయాలని, అదేవిధంగా మరి ఉద్యమకారులను గుర్తించే విధంగా ప్రభుత్వం ఒక కమిటీ వేసి, ఎందుకంటే ఉద్యమంలో మరి కేసులు పాలైన వాళ్ళు ఉన్నారు, కేసులు కాకుండా మరి ఉద్యమంలో అనేక విధాలుగా 24 గంటలు శ్రమించి ఉద్యమంలో పాల్గొని మరి రాష్ట్రం సిద్ధించేదాకా పోరన్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి గుర్తించే విధంగా ప్రభుత్వం ఒక కమిటీ వేసి మరి గుర్తించి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ నెల 21వ తారీఖున జరగబోయేటువంటి ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరిగే ప్లీనర్ని విజయవంతం చేయాలని మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా
వందలాదిగా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దానికి సంబంధించిన ఈరోజు పోస్టర్ను ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. కాబట్టి ఆ ప్లీనరీ విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఫోరం సిరిసిల్ల నియోజకవర్గం పక్షాన ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఏప్రిల్ 21వ తేదీ సోమవారం రోజున రాష్ట్ర స్థాయిలో ప్లీనరీ సమావేశానికి ఆహ్వానించడానికి ఈ పోస్టర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా 25,000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా ప్రతి ఉద్యమకారునికి ఇవ్వాలని మేము కోరుతున్నాము. అంతేకాకుండా 250 చదరపు గజాల స్థలాన్ని కూడా ఉద్యమకారులకు ఇవ్వాలని కోరుచున్నాము. ఇది మీ మీద గొంతెమ్మ కోరికలు కోరడం కాదు, రాష్ట్ర స్థాయిలో ఆనాడు మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని మేము కోరుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా ఒక చిన్న పాట. ధీరులారా తెలంగాణ పోరాట యోధులారా, తెలంగాణ సాధించిన ధీరులారా, మీ త్యాగం మరువలేము, మీ త్యాగం మరువలేము, మీ ప్రేమను మరచిపోము, మీ త్యాగం మరువలేము, మీ ప్రేమను మరచిపోము. మీరే మన తెలంగాణ నిర్మాతలు నిర్ణేతలు, తెలంగాణ పోరాట యోధులారా, తెలంగాణ సాధించిన ధీరులారా. కడుపు మార్చుకున్నాము, కన్నీళ్లను మింగాము, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాలు చేశాము. కడుపు మార్చుకున్నాము, కన్నీళ్లను మింగాము, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాలు చేశాము. తెలంగాణ లక్ష్యంగా, తెలంగాణ ధ్యేయంగా, తెలంగాణ లక్ష్యంగా, తెలంగాణ ధ్యేయంగా తెగువ చూపి పోరాడి తెచ్చినాము తెలంగాణ. తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగా భవానీ కళ్యాణ మహోత్సవ వేడుకలు. సిరిసిల్ల పట్టణంలో కొనసాగుతున్న జైబాబు జై సంవిధానం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. భక్తులతో కిక్కిరిసిన రాజమహల్ క్షేత్రం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.